ఆగదు ఆగదు. ఎస్, మంచు ఫ్యామిలీ గొడవలు ఇప్పట్లో ఆగేలాగా లేవు భయ్య. ఎందుకంటే మంచు మనోజ్, మంచు విష్ణు వాళ్ళ మదర్, అదే మోహన్ బాబు గారు వాళ్ళ వైఫ్ ఒక లెటర్ రాశారు భయ్య పోలీసులకి. ఆ లెటర్లో విష్ణు మంచుకి సపోర్ట్ చేస్తూ ఆమె కొన్ని కామెంట్స్ చేశారు. డిసెంబర్ 14th రోజు నిర్మలా గారి బర్త్డే అంట భయ్య. ఆ బర్త్డే సందర్భంగా విష్ణు మంచు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్ద కొడుకు ఆయన వచ్చి ఆమె బర్త్డే సెలబ్రేట్ చేశారంట, కేక్ కట్ చేసి. విష్ణు మంచు ఎంటర్ అయ్యే ఫుటేజ్ ని తీసుకొని మంచు మనోజ్ దాన్ని రాంగ్ గా పోర్ట్రే చేసి పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నారంట భయ్య. సో మనోజ్ ఏం చేశాడంటే ఆ ఫుటేజ్ లీక్ చేసి విష్ణు తన అనుచరులతో వచ్చి రచ్చరచ్చ చేశాడని చెప్పి కంప్లైంట్ చేశాడంట. జనరేటర్ లో షుగర్ పోసాడు, దానివల్ల కరెంట్ సప్లై ఆగిపోయిందని చెప్పి కంప్లైంట్ చేశాడంట భయ్య. ఆ కంప్లైంట్ లో అస్సలు నిజం లేదని చెప్పి మనోజ్ ఇంకా విష్ణు వాళ్ళ మదరే ఈ రోజు ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్ పోలీసులకు రాశారు. విష్ణు ఓన్లీ వచ్చి కేక్ కట్ చేశాడు, నా బర్త్డేని సెలబ్రేట్ చేశాడు, అండ్ తన రూమ్ లో ఉన్న సామాన్లు తీసుకెళ్లాడు. ఉన్న కొంచెం సేపు నాతోనే సెలబ్రేట్ చేసి కేక్ కట్ చేయించి వెళ్ళిపోయాడు అని చెప్పి నిర్మల గారు చెప్తున్నారు. నా చిన్న కొడుకు మనోజ్ కి ఎంత హక్కు ఉందో అదే విధంగా నా పెద్ద కొడుకు విష్ణు కూడా అంతే హక్కు ఉంది ఇంటి మీద. విష్ణు మంచు ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి గొడవ చేయలేదు, అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతట వాళ్ళే మానేశారంట. విష్ణు ప్రమేయం ఏమీ లేదంట వాళ్ళు మానేయడంలో. సో బాటమ్ లైన్ ఏంటంటే విష్ణు మంచు వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసి వెళ్ళిపోయాడంట భయ్య, అంతకు మించి ఏం లేదంట వాళ్ళ మదర్ చెప్తున్నారు. ఇది లేటెస్ట్ ట్విస్ట్. ఫైనలీ వాళ్ళ మదర్ కూడా బయటికి వచ్చేసారు. ఓన్లీ మిగిలింది ఏంటంటే మంచు లక్ష్మి గారు కూడా ఆమె స్టేట్మెంట్ పాస్ చేసేస్తే అయిపోతుంది. మీన్ వైల్ మంచు మనోజ్ దీనికి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. లెటర్ ఇప్పుడే బయటికి వచ్చింది. మరి వాళ్ళ మదర్ రాసిన లెటర్ కి మంచు మనోజ్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి. బట్ అయినా ఇంకా వాళ్ళ వైఫ్ కలిసి జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారని చెప్పి స్ట్రాంగ్ బజ్ నడుస్తుందన్నమాట. ఇది భయ్య లేటెస్ట్ ట్విస్ట్. మరి ఇంకెన్ని ట్విస్టులు చూడాల్సి వస్తుందో, మరి ఇంకెంతమంది బయటికి వస్తారో చూడాలి. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.